వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఏకలవ్య స్కూల్లో కొలువులు అనే ఒక హెడ్డింగ్ని అయితే చూస్తున్నాం. ఏకలవ్య స్కూల్స్లో 7,267 పోస్టులతో ఈఎంఆర్ఎస్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 23. టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 7,267 పోస్టులు చూసుకున్నట్టయితే మనకు ప్రిన్సిపల్ పోస్టులు 225 ఉన్నాయి. పీజీటీ టీచర్ 1460, హాస్టల్ వార్డెన్ పురుషులు వచ్చేసి 346, జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ క్లర్క్ వచ్చేసి 228, అకౌంటెంట్ 61, స్టాఫ్ నర్స్ మహిళలు టీజీటీ టీచర్ 3,962, హాస్టల్ వార్డెన్ మహిళలు వచ్చేసి 289, ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 146 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకు ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి పీజీతో పాటు బీఎడ్, వైస్ ప్రిన్సిపల్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీకి అయితే పీజీతో పాటు సంబంధిత సబ్జెక్టులో బీఎడ్ ఉండాలి. అదే ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ అయితే టీజీటీ అంటున్నాము, సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్తో పాటు బీఈడి సీటెట్లో అర్హత సాధించి ఉండాలి. స్టాఫ్ నర్స్ మహిళలు వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కలిగి ఉండాలి. అలాగే మనకు అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసి కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి 10వ తరగతితో పాటు ల్యాబ్ టెక్నికల్ డిప్లొమా లేదా సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి అయితే ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. వయో పరిమితి వచ్చేసి ప్రిన్సిపల్కు 50 ఏండ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి 40 ఏండ్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ, స్టాఫ్ నర్స్ మహిళలు హాస్టల్ వార్డన్లకు సంబంధించి 35 ఏండ్లు, అకౌంటెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్లకు 30 ఏండ్లు. అలాగే నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో అయితే సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేయొచ్చు. అప్లికేషన్ ప్రారంభం తేదీ సెప్టెంబర్ 19. లాస్ట్ డేట్ మనకు అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 23వ తారీఖు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ప్రిన్సిపల్, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 2,500, టీజీటీ, పీజీటీ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 2,000, నాన్ టీచింగ్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,500, అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ మహిళా అభ్యర్థులకు 500 రూపాయలు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిన్సిపల్ పోస్టులకు మినహా అన్ని పోస్టులకు టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష అయితే ఉంటుంది. టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులకు అయితే ఎంపిక చేస్తారు. ప్రిన్సిపల్ పోస్టులకు అయితే అదనంగా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. జూనియర్ సెక్రటరీ పోస్టులకు అదనంగా స్కిల్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. పూర్తి వివరాలు మనకు nes.ts.tribal.gov.in వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. వెబ్సైట్లో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ బెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతారు. టైర్ 2 ఎగ్జామ్లో కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇంకా పీజీటీ, టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనం టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్ 10 ప్రశ్నలు 10 మార్కులు, పార్ట్ 2లో రీజనింగ్, న్యూమెరికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలు 15 మార్కులు, పార్ట్ 3లో ఐసీటీ నాలెడ్జ్ 15 ప్రశ్నలు 15 మార్కులు, పార్ట్ 4లో టీచింగ్ అప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 30 మార్కులు, పార్ట్ 5లో వచ్చేసి డొమైన్ లాంగ్వేజ్కి 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటుంది. పార్ట్ 6 విభాగంలో 20 మార్కులు లాంగ్వేజ్
ఇది లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ హిందీలో నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ట్రైన్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. పార్ట్ 1లో టైర్ 1 పార్ట్ 1లో రీజనింగ్ ఎలిజిబిలిటీ 25 ప్రశ్నలు 25 మార్కులు. పార్ట్ 2లో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు. పార్ట్ 3లో జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు 20 మార్కులు. పార్ట్ 4లో కంప్యూటర్ అవేర్నెస్ సాధారణ పరిజ్ఞానం 10 ప్రశ్నలు 10 మార్కులు. పార్ట్ 5లో వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ పైన 10 ప్రశ్నలు 10 మార్కులు అడుగుతారు. పార్ట్ 6లో వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ హిందీలో 10 ప్రశ్నలు 10 మార్కులు ఉంటుంది. టైర్ 2 వచ్చేసి టైపింగ్ టెస్ట్ పర్సనల్ కంప్యూటర్పై నిర్వహిస్తారు. మొత్తం 50 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. కనీస అర్హత మార్కులు 20. ఇందులో అర్హత సాధించిన వారికి టైర్ 2 మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇక మిగతా అన్ని పోస్టులకైతే కేవలం అర్హత పరీక్ష మాత్రమే. టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎలిజిబిలిటీ, ఐసిటి నాలెడ్జ్, కాంపిటేటివ్ అప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం ఇది 100 మార్కులకు అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.